హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనం షేర్చాస్తా కోవెల్ స్వామి శివనరసింహ తంత్రి గారితో ఉన్నాము. గురుగారితో మాట్లాడి మనకున్న సమస్యలు తెలుసుకుందాం. స్వామి శరణం శరణమయ్య. ఎలా ఉన్నారు గురుగారు? అనుగ్రహం. గురుగారు, అంటే ప్రతిసారి మాకున్న సందేహాలు ఒకటి కాదు, అనేక రకాలైన రెమెడీస్ చెప్తూ మాకు నిజంగానే మా సమస్యలకి పరిష్కారాలు తెలియజేస్తున్నారు. ఇవాళ ఉన్న అనుమానం ఏంటంటే, మనకి ఎన్నో సమస్యలు అంటే రకరకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నాము. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వస్తువు దగ్గర పెట్టుకోవడం కన్నా కూడా ఏదైనా ఒకటేసారి సమస్యను తీర్చుకోవడానికి ఒక వస్తువు ద్వారా ఏదైనా సమస్యను తీర్చుకోగలమంటారా? మన సమస్యలన్నింటినీ తీర్చుకోవడానికి పరిష్కారం ఉందంటారా? ముందుగా స్వామి శరణం శ్రీ శాస్త్ర శరణమయ్యప్ప. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. స్వామి శరణం. మీరు అన్నది కరెక్టే. 4 రకాలుగా రెమెడీ చేసి 4 ఐటమ్స్ పెట్టుకున్న బదులు గురుగారు ఒక ఐటమ్ పెట్టుకుంటే మన సంబంధించిన కోరికలు కావచ్చు. సరే, మనకు ఎన్నో రకాల కోరికలు ఉంటాయి. కార్ అని, ఒక మంచి డూప్లెక్స్ బంగ్లా అని, బిల్డింగ్ అని, తర్వాత మంచి అందమైన భార్య పెళ్ళి అని, తర్వాత అన్ని రకాలుగా మనకు మంచి బిజినెస్ పెట్టాలి, మనకు బయటిది అంటే అబ్రాడ్కి వెళ్ళి మంచి జాబ్ కొట్టాలి, మంచిగా చదువుకొని జాబ్ ఉన్నత స్థాయికి వెళ్ళాలి, పిల్లలు కూడా మంచి ఎదగాలి, డబ్బు బాగా సంపాదించాలి, లగ్జరీగా ఉండాలని మన కోరికల చిట్టాలో ఉంటాయి. ఇదంతా కలియుగ ధర్మం మనం చెయ్యాలి అంటే మనకు భగవంతుడు మహారాజుగా పుట్టించాడు, మహారాజుగా ఉండాలి, నిండుగా ఉండాలని భగవంతుడు ముందే మనకి ఏ ప్రాబ్లం ఇట్లా ఎలా వస్తుంటాయో అలా స్వామివారి ముందే మనకు అన్ని కూడా రెమెడీస్ మనకి ఇచ్చేసాడు. అంటే ఏ సమయంలో ఏం చేయాలి, ఏ ప్రాబ్లమ్స్ ఎలాంటి వస్తువు వాడుకోవాలి, మనకి ఎలా చేస్తే బాగుంటుంది అని మనకు భగవంతుడు ముందే ఇచ్చాడు. అలానే ఒక్కొక్కటి కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాము అన్ని విధంగా. అయితే ఇందులో మనకు అతి ముఖ్యమైనది ఒక మంచి రెమెడీ మీకు చెప్తాను, చేయండి. రెమెడీ అంటే రెమెడీ కాదు కానీ ఒక వస్తువు, అది వస్తువు మనం పెట్టుకోవడం వల్ల మనం ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరికను సాధించుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా అందమైన భార్య కానీ, అంటే ఒక వ్యక్తిగా మంచి పెళ్లి మంచి సంబంధం రావాలని, కొంతమందికి ఏమో మంచి వరుడు రావాలని, మంచి కోరుకున్న అబ్బాయితో పెళ్లి కావాలని, అంటే ఎన్నో రకాల కోరికలు. ఓ మంచి కారు కొనుక్కోవాలని, ఓ మంచి ఇల్లు కట్టాలని, ఓ మంచి జాబ్, అంటే అన్ని కూడా ఒక న్యాయమైన కోరికలు తీర్చడానికి అంటే న్యాయబద్ధంగా ఉండాలి. నేను మామూలుగా ఉంటే నా అమ్మని ఎంత స్థాయికి వెళ్ళాలని కాదు. ఓకే, మన ఉన్న అంటే అందరు కూడా నిండుగా వేల కోట్లు సంపాదించిన కోరిక మాకు కూడా, కానీ న్యాయమైన కోరికలు మన తగ్గట్టు తీర్చడానికి భగవంతుడు మనకు కొన్ని వస్తువులు పెట్టాడు. అందులో మీకు చెప్తుంటాను ఇవాళ. ఇందులో ఏంటంటే, అందులో ముఖ్యంగా మనకు భగవంతుడు, మీరు అందరూ కూడా శమంతకమని వింటారు మా పాత మూవీస్లలో. అందులో శ్రీకృష్ణుడు భగవానుడు శమంతకమణి గురించి తీసుకురావడము, జాంబవంతుడు యుద్ధం చేసామని కార్యక్రమాలు వింటుంటారు. అంటే అది ఆ శమంతకమణి ఎక్కడ ఉంటే అన్ని సాధించుకోవచ్చు అనేసి మనకు అందులో చూస్తుంటాం అన్నమాట. అదే శమంతకమణి అనేసి ఒక చిన్న మెటల్ తోటి మనకు అది స్వామివారి భగవంతుడి దగ్గర ఉండిపోతుంది, వేరే విషయం. అలాంటి సంబంధించిన మన ఉపరత్నమైన శమంతకమణి నీకు ఇవాళ చూపిస్తాను. మనకు అన్ని షాపులలో దొరికిపోతుంది. అది తీసుకొని మనం ఒక చిన్న లాకెట్ పరంగా మెడల్లో వేసుకుంటే మనము ఏదైతే హృదయంలో ఏదైతే తలుస్తుంటామో, ఏదైతే మంచి కావాలని కోరుకుంటామో అది మనకు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనివల్ల అట్లా మనకు శమంతకమణి మనము ఎలా ఉందో చూపిస్తున్నాం. ఇలా ఉంటాయి అన్నమాట, బ్లాక్ కలర్గా శమంతకమణి. అయితే దీన్ని ఒరిజినల్గా ఎలా గుర్తుపట్టాలంటే, ఇలా బ్లాక్ కలర్ ఉన్న శమంతకమణి ఇలా వైట్గా మారుతుంది అన్నమాట. అంటే ఒక కాంతి పడగానే అది అంటే ఒరిజినల్ ఎలా గుర్తుపట్టాలనడానికి లైట్ కానీ కాంతి కానీ పడగానే ఇలా వైట్ కలర్గా మారిపోతుంది అన్నమాట. ఒక నల్లగా ఉన్న రాయి, నల్లగా ఉన్న రాయి ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే శమంతకమణి వచ్చేసి మనకు ఇలా ఒరిజినల్ లైట్ పడగానే ఏ కలర్ మారిపోతుంది అన్నమాట. ఇది మనకు షాప్లలో దొరికిపోతుంది. ఇది తీసేసుకొని మనము లాకెట్ పరంగా వేసుకోవచ్చు. లాకెట్ పరంగా మనము డిజైన్గా చేసుకొని మెడలో వేసుకోవడము, మన దగ్గర ఉంచుకోవడము, పర్సులు ఉంచుకోవడము, అంటే మన దగ్గర ట్రయల్ చేసినట్టు ఉండాలి. మనలో ఉన్న వైబ్రేషన్ అది అబ్జర్వేషన్ చేసుకొని, మనకున్న మనసులో ఉన్న కోరికని అబ్జర్వేషన్ చేసి అది మనకు అందించడానికి సరైన మార్గాలు, సిస్టమ్ని తీసుకెళ్తుంటాం అన్నమాట. అక్కడ ఒక వస్తువు అంటే ఒక మంచి ప్లేస్లో మనకు కావాల్సింది ఉందనుకో, ఆ మార్గాన్ని ఓపెన్ చేసి ముందుకు తీసుకెళ్తుంటుంది. ఇది శమంతకమణి సిస్టము. ఎక్కడున్నా ఇది మన దగ్గర ఉంటే
డబ్బు సంపద ఐశ్వర్యం నిండుగా ఉంటాం అనమాట. ఓకే. దీని సిస్టమ్ అది. ఈ దీని గురించి చాలా శమంతకమణి స్టోరీస్ ఎన్నో కథలు శ్రీకృష్ణ భగవానుడి కథలు కాకుండా కూడా శమంతకమణి అనేది అదో రకమైన అంటే ఒక అదృష్టపు రాయిలాగా చూడడం అనేది కూడా ఎప్పటి నుంచో వస్తుంది. ఇది లక్కీ స్టోన్ గా మనం భావించుకొని ఇది ఏంటంటే ఇది ధరించేటప్పుడు శ్రీకృష్ణుడి మంత్రం కానీ శ్రీకృష్ణుడి జపం కానీ వాసుదేవుని జపం శ్రీకృష్ణుడిది ఒక 108 times జపం చేయాలి. ఇది చేంజ్ చేసుకున్న లాకెట్ పరంగా చేంజ్ చేసుకుని మెడల్ వేసుకుంటాం అనుకున్న రోజు ఇది దీన్ని బుధవారం రోజు వేసుకుంటే చాలా బాగుంటుంది. బుధవారం రోజు ఉదయం 6 to 7 ఆ సమయంలో వేసుకోవాలి. అంటే కొన్ని స్వామివారిని ఒక 108 సార్లు జపం చేసి పూజా కార్యక్రమాలు ఏమన్నా నైవేద్యాలు ఏర్పాటు చేయించేసుకొని అప్పుడు మనము స్వామివారిని తలుచుకొని స్వామివారు మనకు గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఈ రత్నం అనేది అదృష్టము వరిస్తుందంటే మన దగ్గరకు వచ్చి మనం వేసుకుంటాం. లక్ లేకపోతే ఇది రాదు మన దగ్గర కూడా రావాలంటే మనకు కూడా అదృష్టం ఉండాలి. అది మన దగ్గర రావాలి. ఇది మన భగవంతుని అనుగ్రహంతో మనకు ఉన్నత స్థాయికి వెళ్ళే మంచి టైం వచ్చినప్పుడు మన దగ్గరకు వస్తుంది. ప్లస్ శ్రీకృష్ణుడు భగవాన్ అనుగ్రహం కూడా ఉండాలి. శ్రీకృష్ణుడు భగవాన్ అనుగ్రహంతో మనం దగ్గర ఆయన జపం చేసి ఆయన అనుగ్రహంతో మనం మెడల్ వేసుకుంటే అతి శీఘ్రంగా మనకు ఉన్నత స్థాయికి వెళ్ళే మార్గాలన్నీ ఓపెన్ అవుతాయి. గురుగారు అంటే ఇప్పుడు ఈ రాయిని ధరించేటప్పుడు అంటే ఎటువంటి లోహం అంటారు? ఇప్పుడు మనం వేసుకోవడానికి చైన్స్ రకరకాలుగా ఉంటాయి. గోల్డ్ అయి ఉండొచ్చు, సిల్వర్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక ఆర్టిఫిషియల్ అయి ఉండొచ్చు. ఎలాంటి దాంతో ధరిస్తే మంచిది అంటారు? ఓకే, మరి మనం ఎలాంటి లోహమైనా వాడచ్చు. కాకపోతే ఐరన్ ఒకటి వాడకూడదు. ఏది ఐరన్ లోహం ఒకటి వాడకుండా చైన్ కూడా ఐరన్ గా ఉండకూడదు. మనం వెండిలో వేసుకోవచ్చు, బంగారంలో వేసుకోవచ్చు, మామూలు థ్రెడ్ లో కూడా వేసుకోవచ్చు. కానీ ఐరన్ కానీ స్టీల్ కానీ ఆ చైన్స్ అలా వాడకుండా మనం లాకెట్ గా దీన్ని ఏంటంటే మేకింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, హౌస్ లో ఉంటారు కదా, వాళ్ళు గోల్డ్ స్మిత్ ఉంటారు కదా, వాళ్ళు తీసుకొస్తే దీన్ని మంచి లాకెట్ పరంగా తయారు చేస్తారు. అది మీరు మెడలో వేసుకోవడం చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే ఇది మాత్రం చేయాల్సింది ఏంటంటే బుధవారం రోజు మాత్రం వేసుకోవాలి. శ్రీకృష్ణుడు భగవాన్ ఆరాధించి అతని జపము స్వామివారి ఎవరైనా గురువులు మంత్రోపదేశం చేస్తే మీరు 108 జపం చేసుకుని వేసుకుంటే మనకు శమంతకమణి ఎక్కడ ఉంటే అక్కడ నిండు తత్వం ఉంటుంది. ఏది కావాలంటే అది కోరికలు ఏమైనా నిండుగా వస్తాయి. అంటే మనం న్యాయమైన బద్ధంగా ఉన్న కోరికలు ఏవైనా సరే మనం నెరవేర్చాలి. స్త్రీ పురుషులు ఎవరైనా ధరించవచ్చు. ఏదైనా కూడా బాగుంటుంది అన్నమాట. అంటే నియమ నిష్టలు అంటే కొంచెం ఇవి వేసుకునేటప్పుడు అంటే ఏదైనా ఇప్పుడు మనకి ఏదైనా అడ్డంకి వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టి మళ్ళీ తర్వాత వేసుకోవడం అలా కూడా చేయాలి. అలానే చేయాలి. స్త్రీలకు ఇది ఒకటి మైనస్ అనమాట. మగవాళ్ళకైతే ఏదైనా కూడా మనం శుభ్రంగా ఉన్నాము, ఇప్పుడు బాగున్నాము వేసుకోవాలి. కొంచెం మనకి ఇబ్బంది అంటే కొంతమంది వేరే విధంగా కూడా ఉంటారు కదా, ఆ సమయంలో తీసేయాలన్నమాట. మనం ఇది కొంచెం బయటకు వెళ్తున్నాం, మంచి నిండుకు వెళ్తున్నాం వేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది మగవాళ్ళు అంటే ఏదో విధంగా మగవాళ్ళైనా సరే ఇప్పుడు గురుగారు మనం అనుకుంటే వాళ్ళకి కూడా ఏదైనా అడ్డు రావచ్చు. అంటే ఇప్పుడు ఏదైనా చనిపోయిన చోటికి వెళ్ళొచ్చు, అలాంటప్పుడు తీసి పక్కన పెట్టి మళ్ళీ శుభ్రంగా శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రం వేసుకోవాలని అనమాట. అందుగురించే ఏదైనా అడ్డంకులు ఏమైనా వచ్చినాయి, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తీసేసి ఇంటి పక్క పెట్టేసి మళ్ళీ మనము పాలతోటి శుభ్రం చేసుకొని మళ్ళీ వేసుకోవాలన్నమాట. అలా వేయడం వల్ల మనకు మళ్ళీ యాక్టివేట్ అవుతుంటాయి అనమాట. ఏంటంటే ఇది ఎంత పవిత్రంగా చూసుకుంటే మన పనులు అంత బాగుంటాయి అనమాట. అది ఒకటి చూసుకుంటే. ధన్యవాదాలండి. స్వామి శరణ.